ఎమ్మెల్సీ తీర్మానం బీసీలంతా ఏకమై రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని సూచించిండు. ఇన్నాళ్ళు ఇల్లు లేని పక్షులం, ఇవాళ టీఆర్పీనే మా సొంత ఇల్లు అంటున్నారు అక్కడ చేరినటువంటి నాయకులు. బీసీ రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేస్తాం, పార్టీలో చేరిన నూతన సభ్యుల వ్యాఖ్యలు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యాలయంలో బుధవారం మెదక్ గట్కేసరికి చెందిన పలువురు నేతలు టీఆర్పీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ బసపురం నగేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పార్టీలో చేరారు. వారిని పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీర్మానం మల్లన్న సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ, ఇన్నాళ్ళు మనం ఓటేసి ఇతరులను గెలిపించాం, పల్లకీలు మోసాం, ఇకపై మనమే సీట్లు సాధించి శాసించే రోజులు వచ్చాయి. బీసీలంతా ఏకమై రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలి, పార్టీని నమ్ముకుని వచ్చిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తామని చెప్పేసి భరోసా ఇచ్చిండు తీర్మానం మల్లన్న. అనంతరం పార్టీలో చేరిన నూతన సభ్యులు మాట్లాడుతూ, ఇన్నాళ్ళు అవస్థలు పడుతున్నా ఏ ఒక్క అగ్రవర్ణ పార్టీ వచ్చి మమ్మల్ని ఆదుకోలేదు, అండగా నిలవలేదు. కానీ ఇప్పుడు ప్రజా సమస్యలపై, బీసీల హక్కులపై పోరాడే మన సొంత ఇంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరడం సంతోషంగా ఉంది. ఈ రోజు నుంచి బీసీల రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు. పార్టీలో చేరిన వారిలో నర్సాపూర్ నియోజకవర్గం నుంచి వచ్చిన నత్తి అంబదాస్, వెంకటేష్, ప్రేమ్, ఆనంద్ కుర్మా, ఇటు రాజలింగం గౌడ్, ఉసిఫ్, సుధాకర్ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఇన్ఛార్జ్ రాములు, మెదక్ జిల్లా యూత్ అధ్యక్షులు పోతుల రవీందర్, అనిల్, జహీరాబాద్ ఇన్ఛార్జ్ నరసింహ, సంగారెడ్డి జిల్లా మహిళా అధ్యక్షురాలు లతక్క, రజిత, హర్ష, యూసుఫ్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు. గట్కేసర్ నుంచి చెందినటువంటి నాయకుల చేరిక. తీర్మానం మల్లన్న సమక్షంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ బందారపు నరసయ్యగౌడ్ ఆధ్వర్యంలో గట్కేసర్ ప్రాంతానికి చెందిన పలువురు టీఆర్పీలో చేరగా వారికి మల్లన్న సాదరంగా